ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్ని లీడ్ చేయాలని మనకు అనిపిస్తుంది కదా, దానికోసం మనం మనలోని ఇన్నర్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవాలి. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. ఎస్ అండి, మనం మన సెల్ఫ్ పట్ల అవేర్నెస్ తోటి ఉండాలి. వీ షుడ్ నో అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటామో, దట్ ఈస్ కాల్డ్ we are going to connect with our soul అన్నట్టు. Are we seeing our life in a different way? మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఒక సముద్రం దగ్గర అందమైన పీత ఉండేది, చాలా బలంగా ఉండేది, అన్నిటికన్నా స్ట్రాంగ్గా ఉండేది. అది ఎప్పుడు కూడా సముద్రం ముందర అలా నడుస్తూ ఉండి, దాని నడక ఉంటుంది కదా, దాని అచ్చులతోటి చక్కగా ముగ్గులాగా వేసుకునేది. దాని ముగ్గును చూసి అదే ఆనందపడుతూ ఉండేది. చాలా బలమైన కాళ్ళు ఉండేవి కదా, చాలా చక్కగా లోపలికి దిగి ఇసుకలోకి చాలా చక్కగా ముగ్గులాగా వచ్చేది అన్నట్టు. కానీ ఈ సముద్రం అలలు ఏమయ్యేవంటే ఆ పీత అడుగుల్ని తీసేసేయి అన్నట్టు. అంటే వాటి అలల ద్వారా, ఆ నీళ్ళ ద్వారా అదంతా చెరిగిపోయేది ఆ అందమైన ముగ్గు. సో ఈ పీతకి బాగా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఈ సముద్రం ఎప్పుడు చూసినా నన్ను చూసి కుళ్ళుకుంటుంది, నేను ఎంత చక్కగా ముగ్గులేసినా కానీ నాకు ఆ ముగ్గుని తుడిపేస్తుంది కదా అని ఒకరోజు సముద్రుడితో అడుగుతుంది, ఓ సముద్రుడా, నువ్వు ఎంత కోపం నా మీద, నీకు ఎంత ద్వేషమో, ఎంతసేపు నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నావు, కానీ నేను ఇక్కడ ఒక అందమైన నా జీవితం తరపు ఒక ప్రింట్స్ని, నా ఫుట్ ప్రింట్స్ని వేసుకుంటుంటే నువ్వు వాటిని చెడిపేశావు అని. అప్పుడు ఏమైందంటే ఈ సముద్రుడు చెప్తాడు, నువ్వు అక్కడ దూరాన ఒక వ్యక్తి ఒక సంచి పట్టుకొని ఉన్నాడు చూసావా అని నన్ను అంటాడు. అయితే చూస్తుంది, చూసి అవును ఉన్నాడు అని అంటుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా, ఇక్కడ ఒక బలమైన పీత ఉంది, ఆ పీతని వండుకొని తింటే చాలా బాగుంటుంది అని ఇక్కడికి వచ్చాడు. ఆ పీత అడుగులు ఎక్కడా అని వెతుకుతూ ఉన్నాడు, ఆయన నీ అడుగులు వెతుకుతూ ఉన్నాడు అని నాకు అనిపించింది, అందుకే నేను చెరుపుతూ ఉన్నాను అని. సీ హౌ లైఫ్ ఈజ్. అంటే మనం ఎప్పుడు కూడా యాక్షన్స్ని చూసి ఇలా అవుతుంది ఏంటి నా లైఫ్, ఇలా వాళ్ళు ఇలా ఉన్నారేంటి, వాళ్ళు అలా చేశారేంటి అనుకుంటాం. బట్ వి నెవర్ వాచ్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే వేరే దృష్టిలో మనం ఆలోచించమన్నట్టు. అంటే లైఫ్లో ఎప్పుడు కంప్లైంట్స్ కాంప్లికేటెడ్గా ఉందని మనం అనుకుంటాము, బట్ వి నెవర్ సీ అదర్స్ పీపుల్ ఇంటెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తున్నారని మనం అనుకున్న, బట్ we have to see different perspective of life. అంటే మనం వేరేగా ఆలోచించాలి. కామన్గా ఆలోచిస్తూ ఉంటే ఇలానే ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏం లేదండి, we have to think our life in a different perspective. మన లోపల ఉన్న ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకున్నప్పుడే అది మనకి సొంతం అవుతుంది. సో దానికి మీకు ఫస్ట్ అసలు స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కన్నా ముందు మనకి ఎక్కువ కూడా ఐక్యూ ఉండేది. అంటే ఇంటెలెక్చువల్గా ఉండడం అన్నట్టు, అంటే మైండ్తో చేసే ఇంటెలిజెన్స్. తర్వాత 91st సెంచరీలో ఏం చేశారంటే, లేదు ఐక్యూ అంటే ఎంతకాలము హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ కంప్యూటర్స్ కదా, వాళ్ళని ఇంటెలెక్చువల్స్ లాగానే చూడడము అండ్ మెమరీ పట్ల ఉంటేనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ అని అనుకొని అప్పుడు ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవాలి అని. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ వాయిస్ అన్నట్టు, అంటే మన హార్ట్ ఇంటెలిజెన్స్. సో లేటర్ ఏమైపోయింది, ఈ బ్రెయిన్ మైండ్ అండ్ ఈ హార్ట్, ఈ రెండింటిని కనెక్ట్ చేసే విధంగా మనకి ఇంటెలిజెన్స్ ఉంది. బట్ వాట్ అబౌట్ అవర్ సోల్ ఇంటెలిజెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది అన్నట్టు. సో దిస్ ఇస్ వాట్ we will learn from today's topic, how to develop our spiritual intelligence. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, బట్ వీ ఆల్వేస్ ట్రై టు కాపీ ఫ్రమ్ అదర్స్. అంటే మనకి అనేది ఒక లైఫ్, ఒక పిక్చర్ ఉంటే, బట్ వీ ఆల్వేస్ కంపేర్ అవర్ సెల్ఫ్, వాళ్ళ దగ్గర ఉన్నది మనం చేయాలి అని అనుకుంటాం. అందుకని మనం హ్యాపీగా ఉండలేం కూడా. హ్యాపీనెస్ అనేది మన ఇన్నర్ జాబ్. అంటే బయట ప్రపంచంలో ఏదో చూసేసి నా దగ్గర అది లేదు, ఒక జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, సో ఇంత మనీ వస్తే నేను హ్యాపీగా ఉంటాను అని మనం పెట్టుకున్న క్యాలిక్యులేటెడ్ థింగ్స్ అన్నట్టు. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనం ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఉండగలుగుతాము. ఆ స్ట్రెంగ్త్ మనలో ఉంది, మనకు ఆ ఎమోషనల్ ఇమ్యూనిటీ అనేది ఉంది.
బట్ వీ డోంట్ ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. హ్యాపీనెస్ అనేది మన ఇన్నర్ జాబ్, అది బయట నుంచి వచ్చేది కాదు. బట్ మనం ఎప్పుడూ కూడా అది బయట నుంచి వస్తుంది అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటాము. సో మన లైఫ్ ఒక కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అనిపించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన లోపల ఉన్న పొటెన్షియాలిటీస్ని ఐడెంటిఫై చేసి మన లోపల ఉన్న వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని డెవలప్ చేసుకోవాలి అన్నట్టు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాంగ్ ఈజ్ రాంగ్ ఈవెన్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఇట్, రైట్ ఈజ్ రైట్ ఈవెన్ నో వన్ ఈజ్ డూయింగ్ ఇట్. మనం ఎప్పుడూ కూడా చూసి కంపేర్ చేసుకొని మనల్ని, మన వాల్యూస్ని తగ్గించుకుంటాము. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్ మనకి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. బట్ మనం ఏం ఆలోచిస్తూ ఉంటామంటే అన్నెసెసరీ కాన్సిక్వెన్సెస్, ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలా అనుకుంటూ యాంగ్జైటీని, ఫియర్స్ని, భయాలని డెవలప్ చేసుకుంటూ ఉంటామన్నది. సో ఒక హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ always have a positive outlook towards yourself, అంటే motivate yourself, have good principles and values, మీకు నచ్చినట్టు మీరు లైఫ్ని లీడ్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ హోలిస్టిక్ అప్రోచ్. ఎప్పుడైతే హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందో, అంటే మన లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం చూడడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఉన్న స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది.